తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు డీకే అరుణ. అందుకే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరులోనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఒక మహిళని కూడా చూడకుండా నీచమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డ డీకే అరుణ రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బండకేసి కొడతారని హెచ్చరించారు. నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. నా భాగవతం చెప్తాడట ఈయన. నా భాగవతం దమ్ముందిరా, యా చౌరస్తాకు వస్తారా, నేను కూడా వస్తా రా. ఏ చౌరస్తాకు వస్తావు, నీ భాగవతం చెప్తాను, నా భాగవతం చెప్తాను రా. వాళ్ళకి ఏమైనా చేసేది ఉంటే చెప్పని ఇంకా ఉంటే చెప్తారు. అరుణమ్మ గురించి ఏమనని ఇంకా లేదు. వాళ్ళు ఏం చేసింది లేదు, చెప్పుకునేది లేదు. ఏం చేస్తారో కూడా ప్రజలకు నమ్మకం లేదు. వాళ్ళకి ఏం చేస్తారో కూడా చెప్పేటటువంటి విశ్వాసం ప్రజల వీళ్ళ పైన లేదు. కాబట్టి పొద్దున్న నోటుకు వచ్చినట్ల ఇలా మాట్లాడతారు. యా బాబు, ఏం డైలాగ్ చెప్పినవరా నాయన బాబు. నువ్వు ఎవరికి గొడుగు పట్టినవు చెప్పు, ఏడ సేవ చేసినావు చెప్పు. నువ్వు నీ కాలుకు చిన్న ఉస్కరావాన్ని అంటుకుందా? నీ కాలుకి ఎడగానే ఎప్పుడైనా బూట్లు వేసుకొని తిరుగుతావు, ఎడగా గింత ఉస్కరావాన్ని నీ కాలుకి అంటిందా? ఏడ సేవ చేసినావు? ఒక రోజు మరణాన్ని నువ్వు నాణ్యవా? ఓ రోజు ఎండకైనా నీ నెత్తి కాలిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు ధరలు? నీవు ధరవు, నీ కుటుంబం ధరదు ఉండొచ్చు. మా కుటుంబం రైతు కుటుంబం, ప్రజలకు సేవ చేసిన కుటుంబం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే తాహత మీకున్నదా? అర్హత మీకున్నదా? అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట ఆయన. నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటా అంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా ఇవి? కేసీఆర్ని తిట్టినట్లుగానే డీకే అరుణమ్మ తిడతా అంటే డీకే అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు, పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. గురువింద నీతి చెప్పకిట వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. నా భాగవతం చెప్తాడట ఈయన. నా భాగవతం దమ్ముందిరా, యా చౌరస్తాకు వస్తారా, నేను కూడా వస్తా రా. ఏ చౌరస్తాకు వస్తావు, నీ భాగవతం చెప్తాను.